వెల్కమ్ టు యాస్పిరెలెట్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ఈడీసీఐఎల్ ఇండియా లిమిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన సంస్థ నుండి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. సో ఇక్కడ చూడవచ్చు 103. సో ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 26 జిల్లాల్లోని సంబంధించిన మండలాల్లో వేకెన్సీస్ ఇవి. సో వివరాల్లోకి వెళ్దాము. సో దీంట్లో నేను ఈ యొక్క నోటిఫికేషన్ నేను ట్యాప్ చేస్తే పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వాళ్ళు ఈడీసీఐఎల్ ఇండియా లిమిటెడ్. సో ఇక్కడ టోటల్ వేకెన్సీ వచ్చి 103. అలాగే పోస్ట్ నేమ్ వచ్చి కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్. అలాగే లొకేషన్ వచ్చి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం 26 జిల్లాల్లో సంబంధించిన మండలాల్లోని వేకెన్సీ ఉంటాయి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, వేకెన్సీ వచ్చి కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉంటాయి. అలాగే ఒకవేళ మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా సరిపోతే ఇక్కడ మీరు డేట్ చూడవచ్చు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 4/4/2025. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 20/4/2025. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్సీ కానీ ఎంఏ కానీ సైకాలజీ చేసి ఉండాలి. అలాగే బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. అలాగే ఇక్కడ ఈ యొక్క శాలరీ వచ్చి కెరియర్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉన్నాయి కదా, దీని శాలరీ వచ్చి 30,000 ఉంటుంది. జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ స్టూడెంట్స్తో 1-to-1 కౌన్సిలింగ్, అలాగే వాళ్ళ యొక్క కెరియర్ గోల్స్, ఇంట్రెస్ట్ గురించి మాట్లాడాలి. అలాగే యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ లాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న స్టూడెంట్స్కి సపోర్ట్ ఇవ్వాలి. స్కూల్స్లో వర్క్షాప్స్, సెమినార్స్ కండక్ట్ చేయాలి మెంటల్ హెల్త్ అవేర్నెస్ గురించి. అలాగే స్లమ్స్, రూరల్ ఏరియాలో విజిట్ చేసి లోకల్ కండిషన్ అబ్జర్వ్ చేయాలి. సో దీనికి అప్లై చేయడానికి ఓన్లీ ఇండియన్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ చూస్తే సో మీ యొక్క స్టడీ అంతా గవర్నమెంట్ రికగ్నైజింగ్ సంస్థ నుండి మీ యొక్క స్టడీ అంతా చేసి ఉండాలి. అలాగే సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఓరల్గా మాట్లాడాలి, అలాగే మంచిగా రాసే స్కిల్ ఉండాలంట. అలాగే వీళ్ళకి కూడా కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ ఉంది కదా, దాని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్కిల్స్ వచ్చి ఉండాలంట. సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ స్కిల్ అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా తీసుకుంటారంట. అలాంటే సో మీ యొక్క డాక్యుమెంట్స్ని ప్రూవ్ చేసుకోవాలి. సో అది ఏంటంటే క్వాలిఫికేషనే కానీ, ఎక్స్పీరియన్సే కానీ, ఏజ్ లిమిటే కానీ, సో మీ యొక్క డీటెయిల్స్ని వాళ్ళు ఎప్పుడైతే టెస్ట్కి పిలుస్తారో, రిటర్న్ టెస్ట్ కానీ లేదంటే ఇంటర్వ్యూకి పిలుస్తారు కదా, అప్పుడు మీ యొక్క డీటెయిల్స్ని వాళ్ళకి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ని అప్పుడు చూపించాలి వాళ్ళకి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చి 31 మార్చ్ 2025 లోపు 45 years లోపే ఉండాలి. కాంట్రాక్ట్ బేసిక్ వచ్చి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు, ఓన్లీ పీరియడ్ వచ్చి 10 months 10 నెలలే ఉంటాయంట. సో ఫ్రమ్ జూన్ 25 నుండి మార్చ్ 2026 వరకు ఎక్స్టెన్షన్ చేస్తారు. ఎప్పుడంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి బేస్ చేసుకొని వీళ్ళు ఎక్స్టెన్షన్ చేస్తారంట. సో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ మీరు మర్చిపోకుండా 20 April 2025 లోపు మీరు అప్లికేషన్ చేసుకోవాలి. సో అప్లికేషన్ లింక్ వచ్చి ఎలా అప్లై చేయాలంటే దీనికి మీ యొక్క డాక్యుమెంట్స్ని పీడిఎఫ్ రూపంలో ఈ యొక్క అప్లికేషన్ లింక్కి ఫార్వర్డ్ చేయాలి. సో అలాగే ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అలాగే ఎనీ ఎంక్వైరీ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా, ఈమెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఈ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, సో వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే మరలా కొత్త జాబ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తే అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాస్పిరెలెట్.